Tails. Tails is the call. What's the call, sir? Tails is the call by Aman. It is head. So Rangareddy Risers have won the toss. అదనమాట సంగతి. రంగారెడ్డి రైజర్స్ టాస్ గెలిచారు. వాళ్ళు మొదట బ్యాటింగ్ చేస్తామంటున్నారు, ఎందుకంటే అలానే వాళ్ళు నెట్ రన్ రేట్ని పెంచుకునే ఒక అవకాశం ఉంది. నా టీమ్స్లో మార్పులు జరిగాయి, కొన్ని ఫోర్స్ చేంజెస్ కొన్ని చేశారు. అండ్ అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ గాన్, ఫస్ట్ వికెట్ కూడా పడిపోయింది. ఇలా మూవ్ చేస్తే విల్ బి హ్యాండ్ఫుల్. అదే ఫస్ట్ బ్రేక్ త్రూ. అండ్ రాఘవ గాన్ వితౌట్ స్కోరింగ్. 1-for-1 రైజర్స్. స్కోర్ చేయాలి వాళ్ళ. Wrapped on the patch. First ball, runs లేవు, ఏమీ లేవు. Can actually in-line pitched on the stumps and hitting middle stump. Alankrit కూడా gone without scoring. ఇక్కడ 1-for-2. ఇది షార్ట్ థర్డ్ మ్యాన్ పైనుంచి వెళ్ళిపోయింది. గుడ్ లుకింగ్ షాట్. ఐ థింక్ ఆరన్ డిసైడ్ అయ్యాడు. మిడ్ ఆన్ ని క్లియర్ చేశాడు, జస్ట్ అబౌట్ క్లియర్ చేశాడు. సగం తిరిగాడు డగౌట్. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ ఇది 1 bounce 4 గా మారుతుంది. ఇంకా బాగా షాట్ ని. బెటర్ కనెక్షన్. కాస్త పెరుగుతుంది ఈ బాల్. మొహమాటం లేకుండా పెరుగుతుంది. స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్ ఆడేశాడు. ఈసారి మాత్రం ఒక్క ఫీల్డర్ కూడా ఈసారి హై అప్ ఇన్ ది ఎయిర్ పర్ఫెక్ట్ పిక్ చేశాడు. కానీ ఈసారి మాత్రం చక్కగా పిక్ చేశాడు. బాల్ బౌండరీ వైపు దూసుకెళ్ళిపోతుంది. అండ్ చక్కటి ఫ్లిక్ ఆఫ్ రేస్ అండ్ ఆన్సర్ బౌండరీ చూసాం. బట్ ఇక్కడ ఆ మిస్టేక్ క్రియేట్ చేస్తున్నాడు, కానీ ఈసారి మంచిగా పిక్ చేశాడు జవాజీ. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ఒక బ్రిలియంట్ సిక్సర్ తో ఈసారి పర్ఫెక్ట్ గా పిక్ చేశాడు. నిజంగా వాట్ ఆ షాట్. 20 balls to 51. ఈసారి మాత్రం చక్కగా కట్ చేశాడు. 7.5 overs లో 100. అండ్ లాస్ట్ బాల్ చక్కగా టైం చేశాడు. మరోసారి నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ. ఈసారి కూడా గ్యాప్ లో ఉందా? ఎస్, మరొక బౌండరీ. ఎస్, ఈసారి మరొకటి బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. లాస్ట్ బాల్ సింగిల్ వస్తుంది. 11 runs. దాంతో 50 కూడా పూర్తి చేసుకున్నాడు. ఫెంటాస్టిక్ బ్యాటింగ్, నిజంగానే ఎక్సలెంట్ బ్యాటింగ్. ఎస్, ఆ ఇంటెంట్ చూపిస్తూ స్ట్రైట్ టు ద బౌలర్. షార్ట్ బాల్, ఈసారి పెద్ద హిట్. హై ఇన్ ద స్కై, డైరెక్ట్ గా స్టాండ్స్ లోకి. అండ్ చాలా ఫైన్ గా ఆడాడు ఇక్కడ. బ్రిలియంట్ సెన్సిబుల్ బ్యాటింగ్ ఇది. మరొకసారి నాకేదో రీప్లే చూసినట్టుంది ఇందాక కూడా. ఇంకొకటి థర్డ్ వన్ ఇన్ ఎ రో. ఎస్, డెఫినెట్ గా తనకు ఓ, ఇది పొరపాటు జరిగిపోయింది. కాస్త పొరపాటు జరిగింది అంతే. ఫైనలీ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. సల్మాన్ మరొకసారి ఆ వికెట్ టేకర్ బ్యాక్ ఇంటూ ది అటాక్ అండ్ స్ట్రైట్ వికెట్ అందించాడు. ఆదిత్య జవాజీ నుండి బ్రిలియంట్ నాక్. గాన్ ఫర్ 77 of 36 balls. 164 for 3 రైజర్స్. కష్టం, బట్ పట్టాలి అలాంటి క్యాచెస్. ఇక్కడ మళ్ళీ అవకాశం ఉంది. ఈసారి సల్మాన్ నాదే అంటున్నాడు. పిక్ చేయలేదు ప్రకాష్. గాన్ ఫర్ 2. 166 for 4. స్పీడ్ బ్రేకర్ లేచడమే. గుడ్ లుకింగ్ షాట్. స్లాట్ లో ఇది లాస్ట్ బాల్ తెచ్చి స్లాట్ లో వేశారు. స్టంప్ లైన్ అక్కడ 6 గా మారడం. అండ్ అదిగోండి అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. మరొక బ్రిలియంట్ హిట్ వెంకట్ బ్యాట్ నుండి. తగ్గుతుంది. వెరీ వెల్ ప్లేడ్. గ్యాప్ లో ఉంది. తన వైపు కూడా రావచ్చు. అదిగోండి ఇంకో 6 గా మారుతుంది. వెరీ గుడ్ షాట్ వెంకట్ నుండి. సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరొక బ్యాకింగ్ షాట్ గ్యాప్ లో. ఆపగలుగుతాడా? లేదు. ఇది మాత్రం పెద్ద అపీల్ క్లియర్లీ. yes pitching in line, impact in line, hitting wickets. Yes sir, తిరిగి వెళ్ళాల్సిందే. very very disappointing, but Aaron huge impact create చేశాడు. 43 balls on 91 runs. 2-1-1-1 for 5 ఇచ్చాడు.
ఆఖరి ఓవర్ ఏమన్నా వికెట్ వచ్చే అవకాశం ఉందా? ఫిఫ్త్ది. ఎస్, 5. సిరాజ్ అక్కడ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడు. తనకి గురుభక్తి లాగా ఒక చక్కటి నితిన్ 1 కి అవుట్, 214 for 6. ఈసారి మాత్రం హై అయిపోయింది. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఫీల్డర్ క్యాచ్ తీసుకుంటాడా? లేదు. చూసినట్లయితే అండ్ తన లాస్ట్ బాల్ అండ్ ఈసారి లూజ్ డెలివరీ స్ట్రైట్. అండ్ లాస్ట్ బాల్ నిజంగా చక్కటి క్యాప్ ఫైన్ చేశాడు హితేష్. ఫస్ట్ బాల్ చక్కగా పిక్ చేశాడు అండ్ ఫీల్డర్ని దాటి రేసింగ్ టువర్డ్స్ బౌండరీ. ఎస్, ఈసారి మాత్రం నో ప్రాబ్లం పెట్టాలంటూ ఇద్దరు ఫీల్డర్స్ మధ్యలో డైసెక్ట్ చేయడానికి ప్రయత్నం, కానీ క్విక్గా సెకండ్ రన్కి కూడా వచ్చేశారు అండ్ థర్డ్ రన్ కూడా పరిగెడుతున్నారు. బ్రిలియంట్ రన్నింగ్. స్కోర్ 248కి చేరిపోయింది. అండ్ ఆల్సో వెంకట్ తన హాఫ్ సెంచరీ కూడా ఫినిష్ చేసుకున్నాడు. 51 ఫ్రమ్ జస్ట్ 26 balls. అండ్ లాస్ట్ బాల్ చక్కగా కనెక్ట్ చేశాడు అండ్ ఫీల్డర్స్ మధ్యలో 1 bounce, బ్రిలియంట్ బౌండరీ. ఇక్కడ బ్యాటింగ్ కార్డ్ ఒకసారి చూద్దాం. రాఘవ 0కి అవుట్. ఆరన్ బ్రిలియంట్ ఇన్నింగ్స్, 91 ఫ్రమ్ 43 balls. తన ఇక్కడ పార్ట్నర్షిప్స్ విషయానికి వస్తే జవ్వాజీ ఇంకా ఆరోన్ ఇద్దరి మధ్యలో 74 balls, 163 runs. అండ్ ఇక్కడ సల్మాన్ ఏ విధంగా వేసాడంటే ఫస్ట్ 5 వచ్చింది, 44 runs ఇచ్చాడు. 4 overs లో 5 wickets. సల్మాన్ ఖాన్. అండ్ ఇప్పుడు వరంగల్ వారియర్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 20 overs లో 253 runs కావాలి. పాసిబులా? చూద్దాం. డౌన్ ద గ్రౌండ్ ఆడేశాడు అండ్ ఫీల్డర్ దాన్ని ఆపలేకపోయాడు. ప్రతి బౌండరీ కట్ చేయాలి. వాడి ఫ్రంట్ ఆఫ్ మిడ్ వికెట్ కొట్టాడు ఈ షాట్ ని. అనుకున్నంత బాగా టైం చేయక టాప్ ఎడ్జ్ కాల్ చేయాలి కీపర్ అండ్ షాట్ ఫర్ లెగ్ ఫీల్డర్. అండ్ చూడండి అలంకృత్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. ఇద్దరు ఆల్మోస్ట్ కొలైడ్ అయ్యారు అక్కడ. రిషికేత్ ఇన్ఫాక్ట్ గాన్ ఫర్ 8 for 1. అది కూడా అంతే. గుడ్ లుకింగ్ షాట్. చక్కగా ఫ్లిక్ చేశాడు. గ్యాప్ ఉంది అక్కడ. అండ్ ఇప్పుడు ఆ షార్ట్ ఆఫ్ రేంజ్ డెలివరీ అదే చెప్పేది, దానిలో ఎక్కువ పేస్ లేకపోతే ఇది షార్ట్ థర్డ్ మ్యాన్ పక్కన చెల్లిపోతుంది. ట్రాష్ డౌన్ ద గ్రౌండ్. ఇది కూడా బౌండరీకి వెళ్ళిపోతుంది. అండ్ వెల్ బౌల్డ్, వెరీ వెల్ బౌల్డ్. స్టంపింగ్ గురించి జూమ్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ ఆ కాలు గాల్లో ఉందా లేదా అని. అండ్ ఎస్, గాల్లో అనిపిస్తుంది జూమ్ చేసినప్పుడు క్లియర్లీ. బేల్స్ ఆర్ ఆఫ్. దాని తర్వాత ల్యాండ్ అయింది. కుదిరినన్ని యాంగిల్స్ చూడడం, మళ్ళీ చూడడం. ఇక్కడ వేరే యాంగిల్ నుంచి కూడా చూస్తున్నారు జస్ట్ టు ఎన్ష్యూర్. అఫ్ కోర్స్ థర్డ్ అంపైర్ ఏమనుకుంటున్నారు అదే ముఖ్యం. డెసిషన్ ఏమిస్తున్నారు? అవుట్. శ్రీనిధి యూనివర్సిటీ TG20 పవర్ బై జిఎంఆర్ లో బౌల్స్ ఆర్ ద బెస్ట్ స్టంపింగ్. హర్షిత్ 15కు అవుట్, 30 for 2. ఎస్, లాఫ్టెడ్ షాట్ ప్రయత్నము ఎడ్జ్ తీసుకుంది కానీ రన్స్ అయితే వచ్చాయి. మరొకసారి పెద్ద టచ్ ఆపర్చునిటీ, క్యాచ్ అండ్ కాల్, బట్ పట్టలేరు. చాలా కష్టం ఎందుకంటే అండ్ ఇది కూడా ఇంకొక బౌండరీ రూపంలో మారుతుంది. 4th బాల్. ఎస్, ఈసారి ఏరియల్ యూట్ చూస్ చేస్తున్నాడు కానీ ఎస్ ఈసారి ఫస్ట్ బాల్ శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4. గివ్ దర్ బెస్ట్ అండ్ విన్నింగ్ నోట్లో ఫినిష్ చేయాలనుకుంటారు. కెప్టెన్ నితిన్ సాయ్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. గుడ్ రన్నింగ్ బిట్ ద వికెట్స్. లేదు, డైరెక్ట్ హిట్. వాట్ త్రో. ఇక్కడ రన్ అవుట్ అవకాశం. ఫర్ట్ డీప్ నుండి డైరెక్ట్ హిట్. ఎక్స్ట్రాడినరీ. వెళ్ళాలా వద్దా అని అక్కడికే తనకు అర్థమైపోయింది అండ్ డైరెక్ట్ హిట్ అవ్వడంతో మనం ఆ డెసిషన్ కి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అంత క్లియర్ గా ఉంది. ఇక్కడ అభిషేక్ 10కి అవుట్. వారియర్ 65 for 3. ఎస్, స్టెప్ అవుట్ అయ్యి ఒక పెద్ద లాఫ్టెడ్ షాట్ చూసాము. మరి ఫీల్డర్ కి అందుతుందా అంటే ఎస్, మరొక వికెట్. వాట్ అన్ ఓవర్. కెప్టెన్ నితిన్ సాయ్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఒక రన్అట్ అండ్ ఇమ్మీడియట్ గిల్. అక్కడ బిగ్ వికెట్. అమన్ రావు గాన్ ఫర్ 31, 65 for 4 వారియర్స్. హితేష్ ఎస్, ఫీల్డర్ ని బీట్ చేశాడు. బౌండరీకి చేరుకుంది బాల్. 3 వికెట్స్ తీసిన దాని తర్వాత లోవర్ ఆర్డర్ వస్తారు. టాప్ ఎడ్జ్ ఆపర్చునిటీ, మరొక వికెట్. అండ్ దేర్ యు గో. ర్యాంక్ షార్ట్ పిచ్ డెలివరీ. పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. ఈజీ క్యాచ్ ఉండే. కరియప్ప అదిగోండి జస్ట్ పాప్ అయింది. మళ్ళీ రెండో అటెంప్ట్ లో పట్టాడు. దేర్ యు గో. భావేశ్ సేథ్ గాన్ ఫర్ 7, 72 for 5 వరంగల్ వారియర్స్.
ఫ్లై చేశాడు అండ్ అమ్మా ఒక రన్అట్ అవకాశం అక్కడ. Yes! అన్ని జరుగుతున్నాయి మ్యాచ్లో. ఎస్ అన్నాడు అక్కడ, నాన్ స్ట్రైకర్ బాల్ని చూస్తున్నాడు అండ్ స్ట్రైకర్ చేరిపోయాడు అండ్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ నిజంగా రన్నింగ్. ధీరజ్ గాన్ ఫర్ 175 for 6. చెప్పుకునే మ్యాచ్ ఇది. ఇది మాత్రం అవకాశం ఉండింది, చాలా చాలా క్లోజ్గా ఎక్స్ట్రా రన్స్ వచ్చేస్తాయి. ఎస్ అక్కడ ఒక ఫీల్డర్ ఉన్నాడు కానీ ప్రయత్నం అయితే జరిగింది. చూడు అండర్ ప్రెషర్ జరుగుతూ ఉంటాయి. And gone! చాలా మంచి బౌలింగ్ చేశాడు, పడి గ్రిప్ అయి టర్న్ అయింది. అండ్ మణికిరణ్ 11 balls లో 7 runs, 86 for 7 స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ వికెట్ పడే అవకాశం ఇక్కడ, ఇంకో వికెట్. ఇంకో వికెట్ పడిపోయింది. క్యాచ్ మైనర్ నడిచారు, ప్రాబ్లం ఇద్దరు మైనర్ నడిచారు, ఇద్దరు క్యాచ్ కోసం వెళ్ళారు. అండ్ ఫైనల్ గా క్యాచ్ అయితే కరియప్ప చక్క కలెక్ట్ చేసుకుని చెప్తున్నాడు, రే బాబు నాదే క్యాచ్ అని. 89 for 8, సాయి ధనుష్ 0కి అవుట్. ఈసారి హై అప్ ఇన్ ఎయిర్, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఇంకా విక్టరీ గురించి సేమ్ షాట్, సిమిలర్ రిజల్ట్. ఈసారి వికెట్ నెంబర్ 9 ముదస్సిర్ కూడా గాన్ వితౌట్ స్కోరింగ్. 22లో ఆల్అౌట్ చేస్తే మాత్రం ఆర్ఆర్కి పాసిబిలిటీ ఇక్కడ హై ఇన్ ద స్కై. పాసిబిలిటీ ఉందా? yes ఉంది. వారియర్స్ ఇవాళ వారియర్స్ లాగా ఆడి క్వాలిఫై అయ్యారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి 161 పరుగుల తేడాతో గెలిచారు. 130 అన్న మార్జిన్ ఉంటేనే వాళ్ళు నెట్ రన్ రేట్లో అనురాగ్ నల్గొండ నైట్స్ దాటేది. అదే చేశారు చూడండి, ఇక్కడ 161 పరుగులతో గెలిచారు.